మంగళగిరి బాప్టిస్ట్ పేటలో వెల్ విషర్ చారిటబుల్ ట్రస్ట్ ప్రథమ వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ట్రస్ట్ నిర్వాహకులు చిలకా ప్రభుదాస్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి పాతూరు ప్రేమ్కుమార్ అధ్యక్షత వహించగా, మంగళగిరి తాడేపల్లి నగరపాలక సంస్థ కమిషనర్ అలీం భాషా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కమిషనర్ అలీం భాషా మాట్లాడుతూ, మానవ సేవకు జీవితాన్ని అంకితం చేసిన మదర్ థెరీసా స్ఫూర్తితో సమాజంలోని నిరుపేదలు, వృద్ధులు, దివ్యాంగులకు సేవ చేయడం అభినందనీయమన్నారు. సమాజంలో ఆర్థికంగా, సామాజికంగా వెనుకబడిన వర్గాలకు అండగా నిలవడం గొప్ప మానవతా సేవ అని కొనియాడారు. మదర్ థెరీసా సేవా స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకొని ట్రస్ట్ చేపడుతున్న కార్యక్రమాలు మరింత విస్తరించాలని ఆకాంక్షించారు. సేవా సంస్థలు ప్రభుత్వంతో కలిసి పనిచేస్తే ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించవచ్చని ఆయన పేర్కొన్నారు. ట్రస్ట్ ప్రథమ వార్షికోత్సవం సందర్భంగా విద్యార్థులకు పుస్తకాలను, బ్యాగులను పంపిణీ చేయడంతో పాటు వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులకు నిత్యావసర సరుకులను అందజేశారు. అలాగే షైన్ ఆనంబ శరణాలయానికి 10,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని, దివ్యాంగుల విద్య కోసం 8,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని ట్రస్ట్ తరపున అందజేశారు. అనంతరం ట్రస్ట్ నిర్వాహకులు చిలకా ప్రభుదాస్ మాట్లాడుతూ, మదర్ థెరీసా సేవా స్ఫూర్తితో పేదలు, వృద్ధులు, దివ్యాంగులు, వితంతువులకు తమ వంతు సహకారం అందించేందుకే ఈ ట్రస్టును ఏర్పాటు చేసినట్లు తెలిపారు. భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలను పెద్ద ఎత్తున చేపడతామని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో నందిగం వసంతరావు, బిషప్ రావూరి మోషేబాబు, కలకోటి సుబ్బారావు, మల్లవరపు వెంకట్, రాఘవులు, కొదమల సురేష్, వడ్డేశ్వరం రమేష్, రావూరి విజయానంద్, మాతంగి రవికిరణ్, కె జాన్బాబు, కౌతవరపు శ్రీనివాసరావు, ఎం ప్రసాద్, కట్టెపోగు మరియదాసు తదితరులు పాల్గొన్నారు. ఫస్ట్ యానివర్సరీ ఆఫ్ వెల్ విషర్ చారిటబుల్ ట్రస్ట్ పార్టిసిపేట్ చేయడం చాలా సంతోషంగా ఉంది. చాలా కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. ఇంకా ఎక్కువ స్థాయిలో సేవా కార్యక్రమాలు చేయాలని, ఇటువంటి కార్యక్రమాలు సమాజానికి ఎంతో ఉపయోగపడతాయని, అదేవిధంగా వెనుకబడిన వర్గాల వారికి ఇది చాలా ఉపయోగపడతాయని తెలియజేస్తూ, ఈ సంస్థకు ఇంకా ఆర్థికంగా ప్లస్ సామాజికంగా మంచి బలాన్ని ఇవ్వాలని ఆదేశిస్తూ మరిన్ని కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు చేయాలని కోరుకుంటూ ఈ అవకాశానికి నా ధన్యవాదాలు. చిన్నప్పటి నుంచి కూడా ఇలాంటి ఆలోచనలు కొంచెం చదువుకునేటప్పుడు కూడా ఎక్కువ ఉండేయండి. దాని మూలంగా నేను కొంచెం ఆర్థికంగా స్థిరపడిన తర్వాత నాకు ఉన్న కోరికలని ఆచరణ రూపంలో తీసుకొచ్చాను. ఇది 1 year బిఫోర్ మన మదర్ తెరీసా జన్మించిన సందర్భంగా నేను ట్రస్ట్ రిజిస్ట్రేషన్ చేయించాను. ఈ ఫస్ట్ యానివర్సరీ రోజున మీ అందరి వచ్చిన పెద్దల సహకారంతోనూ, మన కమిషనర్ గారి సపోర్టుతోనూ, మా టీం సభ్యులందరి సపోర్టుతోనూ ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా నిర్వహించుకోవాలని ఆశతో ఈ కార్యక్రమాన్ని అనాథ పిల్లల సమక్షంలో నేను చేయాలని కొనుక్కున్నాను. దీని అందరికీ సహకరించడానికి అందరికీ ధన్యవాదాలు. ఏదైనా సేవ ఆలోచన ఉన్న వాళ్ళు కూడా కలుసుకున్నట్లయితే వారి ద్వారా కూడా సంస్థకు మరి సభ్యులందరూ కూడా నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇది ఒక్కళ్ళ పరిచర్యతో, ఒకరి ఆర్థికంగా వచ్చేదాంతో అయ్యేది కాదు. మనమందరం కూడా సహాయం చేయాలి. ఇదిలాగా ఏర్పాటు చేయడం కానీ దీనికి ఒక ప్రత్యేకమైన స్థలాన్ని, ఈ ఆర్ఫనేజ్ దానికి ఒక స్థలాన్ని కూడా గవర్నమెంట్ ద్వారా పొందుకున్నట్టు వచ్చినట్లయితే వెంటనే మన హైయర్ అథారిటీస్ దగ్గరికి వచ్చిన వాళ్ళు చేతనైన సహాయం కూడా చేయాలని వారు అంటున్నారు. వారిని ఇప్పుడు పిలుద్దాం. మన కమిషనర్ గారి చేతుల మీదుగా వారికి అన్నారు, వాళ్ళు బ్యాంక్ కోచింగ్ తీసుకుంటున్నారు. వారికి మరి సహాయంగా 3,000 రూపాయలు అదే రీతిగా తీసుకున్నాం. సభ్యులు ఎక్కడున్నారు? పక్కనే ఉన్నారా? వారికి కూడా 3,000 రూపాయలు కమిషనర్ గారు అందజేస్తారు. ముందు తీసుకొచ్చి హర్ష 2,000 రూపాయలు ఇస్తున్నారు కమిషనర్ గారు. సరే రండి సార్, రండి శైనాశ్రమంకి. పెద్దలందరికీ నా నమస్కారాలు. ఈరోజు వెల్ విషర్ చారిటబుల్ ట్రస్ట్ వారి ప్రథమ వార్షికోత్సవ వేడుకగా మరి మా షైన్ ఆనంద శరణాలయం చిన్నారులను ఆహ్వానించిన చిలకా ప్రభుదాస్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మరి ముఖ్యంగా ఈరోజు కార్యక్రమం ఏర్పాటు చేసింది
మరి ఎందరో మహానుభావులు ఉన్నారు, వారందరినీ ఇదివరలో జ్ఞాపకం చేసుకునేవాళ్ళం. ఈ రోజుల్లో ఇలాంటి వాళ్ళని పెద్దవాళ్ళని మర్చిపోతున్న తరుణంలో మరి వారిని గుర్తు చేసుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన వెల్ విషర్ చారిటబుల్ ట్రస్ట్ వారికి ముందుగా నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. మరి మదర్ తెరీసా ఆవిడ ఆశయాలను ఆదర్శంగా తీసుకొని మరి ఎంతోమంది అవసరంలో ఉన్న వాళ్ళకి కూడా సహాయ సహకారాలు అందిస్తూ వస్తున్నారు. ఈరోజు వారి ప్రథమ వార్షికోత్సవం సందర్భంగా శయనానంద శరణాలయానికి 10,000 రూపాయలు కూడా మరి డొనేట్ చేయడం జరిగింది. మరి మదర్ తెరీసా భవిష్యత్తులో మరెన్నో సేవా కార్యక్రమాలు చేయాలని ఈ ట్రస్ట్ నిర్వాహకులకు మరియు ఆ సభ్యులకు భగవంతుని దీవెనలు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఒక సైడ్ ఉన్నాం, ఇటు సైడ్ ఉన్నాం. అదే రీతిగా చెప్పులు కొడదాం. అదే రీతిగా డాక్టర్ సుబ్బారావు గారికి కూడా మరి డాక్టర్ మోషబాబాయ్య గారికి కూడా సన్మానం చేసుకుందాము. ట్రస్ట్ వాళ్ళు చేస్తారు. చెప్పులు కొడదాం. ఐదు నిమిషాలు కార్యక్రమం అయిపోతుంది. బుల్లా దుర్గ గారు, పాత్రకోటి చిన్న అమ్మాయి పాత సుబ్బులమ్మ గారు, జాన్బాబు గారు ఇస్తారా? ఇచ్చారా?